నమస్తే. వీతిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం. మన జబర్దస్త్ వినోద్కు జరిగినటువంటి సంఘటన గురించి ఇక్కడ దళిత చైతన్య వేదిక పెద్దలు వచ్చారు. మరి వినోద్ తోటి ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. మేము దళిత చైతన్య వేదిక నుంచి అంబర్పేట మేము జబర్దస్త్ వినోద్ గారిని మేము పరామర్శించడానికి వచ్చాము. అతనుకున్న ఇంటి వివాదంలో మరి ఎస్సీ అని చూడకుండా కూడా మరి డబ్బులు 10 లక్షల రూపాయలు తీసుకొని మరి దీనికి నష్టపరిహారం ఇవ్వకుండా మొత్తం ఆయననే డబ్బులు తీసేసుకొని కొట్టడానికి వచ్చి దౌర్జన్యం చేసి చంపడానికి ప్రయత్నం చేసిన ఈ కటిక వాళ్ళు ఇక్కడ బస్తీలో మేము వినోద్ గారికి మా సాయశక్తుల మేము ఆయనకు న్యాయం చేయడానికి మేము ఇవాళ పరామర్శించడానికి వినోద్ గారిని కలవడానికి వచ్చినాం. దానికి మేము అందరం సంఘీభావం తెలుపుతూ మాకు ఏదో సెటిల్మెంట్ ప్రకారంగా మేము ఏది ఉన్నా కానీ మేము రేపు సెటిల్మెంట్ చేసి నాకు న్యాయం చేకూరుస్తామని చెప్పి మేము పరామర్శించడానికి వచ్చినాం. ఒక దళితుడు ఇంత పెద్ద నటుడు అవ్వడం మా అందరికి అదృష్టం. ఒక నటుని కానీ చూడకుండా దళితుడని చూడకుండా జరిగినటువంటి విషయం చాలా బాధాకరం. దానికి దళిత చైతన్య వేదిక పూర్తిగా సంఘీభావం తెలుపుతుంది. వినోద్కు భవిష్యత్తులో ఏం జరగకుండా అతనికి అన్ని మంచి జరిగేటట్టు మా దళిత చైతన్య వేదిక ముందుకొచ్చి అతనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జరిగిన సంఘటనలో మేమందరం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా వేదిక తరఫు నుంచి అతనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. అతనికి మా సంపూర్ణ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలియజేసుకుంటాం. మరి జబర్దస్త్ వినోద్ మీద జరిగినటువంటి సంఘటన పైన మరి ప్రస్తుతం ఎలా ఉంది, మరి ఏ విధంగా పరిష్కారానికి ముందుకెళ్తున్నారు, మరికొన్ని విషయాలు వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చూసినట్టయితే ఇప్పుడు మొత్తం మీద ఒక 10 రోజులు అవుతున్నట్టుంది. ఎలా ఉంది పరిస్థితి మీద? వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరించి వాళ్ళు చేసినటువంటి అన్యాయానికి తగిన చర్య తీసుకుని వాళ్ళని రిమాండ్లో వేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు రిమాండ్లోనే ఉన్నారు, సెల్లోనే ఉన్నారు. సో ఇప్పుడిప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. సో హ్యాండ్ ఇంకా చాలా ఇబ్బంది పెడుతుంది, కానీ కన్ను దగ్గర కాస్త కుదుట పడిందని చెప్పాలి. కన్ను కానీ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. సో షూటింగ్స్ అయితే ప్రజెంట్ ఇంకా ఏం చేయట్లేదు. నేను త్వరలో కమిట్ అవ్వాలి ఇంకా ఈ దాడికి. అయితే ఇప్పుడు రిమాండ్ తరలించారంటారు కదా, ఎంతమంది మీద కేసు పెట్టారు? సెక్షన్స్ ఏమైనా ఐడియా ఉందా? నా మీద ఎవరైతే అటాక్ చేస్తారో 5 మంది అటాక్ చేస్తారని ముందు కూడా మనం చెప్పడం జరిగింది. ప్రమీల అని చెప్పేసి, అలాగే ఆవిడ హస్బెండ్ బాలాజీ గారు, అలాగే వాళ్ళ పెద్ద కొడుకు ఉదయ్ సాగర్, వాళ్ళ భార్య సంధ్య, అలాగే చిన్న కొడుకు అభిషేక్, ఈ 5 మంది మీద కేసు పెట్టడం జరిగింది. 5 మందిని కూడా రిమాండ్లో వేయడం జరిగింది. ముఖ్యంగా SC ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. అలాగే 324 సెక్షన్ పెట్టడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కూడా పెట్టడానికి అంటే యాక్చువల్లీ వాళ్ళు చేసింది అటెంప్ట్ మర్డర్ అనమాట. సో అప్పుడు నేను స్పృహ లేని పరిస్థితిలో, నేను స్పృహలో లేకపోవడం వల్ల నేను స్టేట్మెంట్ ఇవ్వలేదు. తర్వాత నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి స్వయంగా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా వచ్చి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు అన్నింటినీ పర్యవేక్షించుకొని చూసి ఎంక్వైరీ చేసుకొని 307 కూడా పెట్టడం జరిగింది. అయితే మహిళలు కూడా ఊరని చెప్తున్నారు కదా, ఆమె ప్రెగ్నెన్సీ అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఆమె మీద ఏమైనా ఏమండి, మనకు ఎవరి మీద పగ లేదండి. మనం ఎవరి మీద పగ పెట్టుకొని చేసినటువంటి పనులు కాదు ఇవి. సో వాళ్ళు ఇలా ఏకంగా చంపాలని చూశారు. సో ఆవిడ ప్రెగ్నెంట్, ఓకే, ఆవిడ పొజిషన్కి మనం కూడా జాలి పడే స్థితి, ఎందుకంటే మనం కూడా మానవులమే కాబట్టి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ జుట్టు పట్టుకొని ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ అయి ఉండి నన్ను జుట్టు పట్టుకొని ఆమె జుట్టులా పట్టుకొని గోడకేసి కొట్టింది. ఆవిడకి చేతులు ఎలా వచ్చాయో నాకైతే తెలియట్లేదు. సో చూద్దాం, దేవుడు ఎట్లుంటే. సో అలా అంత. ఇప్పటివరకు ఇంకేమన్నా మీ దగ్గర కూడా సమీపించారా అటువైపు నుంచి ఏమన్నా? లేదండి, ఎవరు రాలేదు. ఇప్పుడు మరి ఆ రోజు మన వచ్చినప్పుడు వాటర్ సమస్య ఉంది, వాటర్ ఇవ్వట్లేదు అన్నారు కదా, ఇప్పుడు మరి ఎలా ఉంది పరిస్థితి? పోలీస్ శాఖ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పడం ద్వారా పైప్ కాస్త లోపల నుంచి వేసి అక్కడ నుంచి మేము వాటర్ తీసుకోవడం జరుగుతుంది. సో వాటర్ ప్రాబ్లం అయితే ప్రెసెంట్ అయితే ఏం లేదు. ప్రజా సంఘాల వాళ్ళు కూడా వచ్చి అందరూ వచ్చి కలిసినట్టు తెలుస్తుంది. ఎలాంటి మద్దతు ఇస్తున్నారు? దళిత చైతన్య వేదిక వాళ్ళు కానివ్వండి, అలాగే పోలీస్ శాఖ వాళ్ళు కానివ్వండి, అలాగే వేరే కమ్యూనిటీస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి బస్తీ లీడర్స్ కానివ్వండి, అందరూ వచ్చి కలుస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఒకటే, మీకు అన్యాయం జరిగింది, మీకు మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఎలా ఉంటాం. మనం 6-7 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం ఎలా ఉంటున్నాం అనేది, మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది, మన ప్రవర్తన ఏంటి అనేది, మన బిహేవియర్ ఏంటని ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. సో తప్పు ఎవరు చేశారు, తప్పు ఎవరు ఏమంటారు, శిక్ష ఎవరికి పడింది అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. సో మనం కరెక్ట్గా ఉన్న మనల్ని వాళ్ళు ఇంత బాధ పెట్టేసి మన దగ్గరే డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేసే నన్నే చంపాలని చూస్తారు. సో అది అందరికీ తెలుస్తున్నది, ప్రతి ఒక్కరు కూడా చూస్తూనే ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం అది. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్పందిస్తున్నారు, మనకు సపోర్ట్గానే ఉన్నారండి. అయితే ఇప్పుడు మొత్తం మీద ఎన్ని రోజులు మీరు చేసుకున్నట్టు షూటింగ్స్లో వల్ల నష్టపోయిన అవకాశం కూడా ఉంది. మరి ఆర్థికంగా ఈ సెక్షన్ ప్రకారం ఏమైనా ముందుకెళ్ళే అవకాశం ఉందా?
తప్పకుండా అండి. ఎందుకంటే షూటింగ్స్ చేసుకొని షూటింగ్స్‌లో బిజీగా ఉండి ముందుకు వెళ్ళేటటువంటి పర్సన్ అండి నేను. ప్రెజెంట్ ఇప్పుడు నేను చాలా ఈవెంట్స్ కానివ్వండి, షోస్ కానివ్వండి, షూటింగ్స్ కానివ్వండి, కమిట్ అయ్యి అడ్వాన్స్‌లు తీసుకున్న పొజిషన్స్ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా ఇప్పుడున్న నా యొక్క హెల్త్ కండిషన్ వల్ల క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. సో వాటికి తగ్గ నష్టపరిహారం కూడా వాళ్ళు కట్టించేవాల్సి ఉంటుంది. ఎందుకంటే నార్మల్‌గా మనం స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పుస్తకం లాగేసుకుంటేనే పుస్తకానికి కొత్త పుస్తకం కొనించుకునే స్టేజ్‌లో పిల్లలే ఉన్నారు. అలాంటిది ఇంత స్టేజ్‌కొచ్చి మనం ఇంత చేసుకున్న తర్వాత మనం నష్టపోయిన తర్వాత దానికి నష్టపరిహారం తప్పకుండా కట్టివ్వాలి వాళ్ళు. మరి ఇంత జరిగిన తర్వాత మీరు ఇక్కడ ఉండే అవకాశం ఉందా, లేకపోతే దానికి ఏమైనా ఎట్లా నష్టపరిహారం తీసుకొని బయటికి వెళ్ళే అవకాశం ఉందా? అంటే వాళ్ళు వచ్చిన తర్వాత అది డిసైడ్ చేసుకుంటామండి. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చేస్తే మనకు అగ్రిమెంట్ పరంగా ఈ నష్టపరిహారం ఇచ్చేస్తే మనం అమౌంట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేక వాళ్ళు అమౌంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇల్లు ఇవ్వగలుగుతామంటే కనుక ఇల్లు తీసుకొని ఇల్లు రెంట్కి ఇచ్చుకోవడమో లేదంటే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు జరిగినాయి మీకు, మరి ఇంకా కూడా ఇలాంటి సంఘటనలు జరగవద్దని మీరు ఒక విఐపిగా మిగతా ప్రజలకు కానీ ఎలాంటి సంఘటనలు చెప్తారు? ఒకటే చెప్తున్నానండి, మనము సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, ఏండ్ల తరబడి ఉంటున్నాం కదా అని చెప్పేసి ఎవరినే కానీ ఫ్రెండ్స్నే కానివ్వండి, ఇంటి మనుషుల్ని కూడా ఎవరిని నమ్మకండి. దయచేసి కాన్స్టెంట్గా నమ్మి ఏదైతే మనము ఇస్తున్నామో దానికి తగ్గ ప్రూఫ్స్ తీసుకోండి. నలుగురు ముందర ఏదైనా చేయండి, నలుగురితో చేయండి. సో మంచే చేయండి, ఎవరికి చెడు చేయాలని చూడకండి. ఎందుకంటే చెడు చేస్తే భగవంతుడి పైన చూస్తూనే ఉంటాడు, వాళ్ళకి తగ్గ శిక్ష వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే దానికి నేనే నిదర్శనం అండి. ఎందుకంటే నన్ను ఎవరైతే చంపాలని చూసారో దేవుడు చూశాడు. సో వాళ్ళు ఇప్పుడు సెల్లో ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళ శిక్ష. సో ముందు కూడా వాళ్ళకు శిక్ష తగిన చర్య తీసుకుంటారు, పోలీస్ శాఖ వాళ్ళని కానివ్వండి, తగిన శిక్ష దేవుడు వేస్తాడని కూడా నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా మీరు, అంటే డైలీ వెళ్ళాల్సి వస్తుందా, లేకపోతే ఎలా ఎవరు హెల్ప్ చేస్తున్నారు మీకు ఎక్కువ? డైలీ వెళ్ళాల్సి వస్తుందని మమ్మీ తీసుకొని వెళ్తూ ఉంటారు హాస్పిటల్కి. ఒకవేళ డైలీ వెళ్ళలేకపోయినా డే ఆఫ్టర్ డే అయినా వెళ్తున్నాం, డే బై డే అయినా వెళ్తున్నాం. ఎలాంటి ట్రీట్మెంట్ విషయంలో ఎలా ముందుకు వెళ్తున్నారు మీరు జాగ్రత్తగా? ట్రీట్మెంట్ డాక్టర్స్ అంత సహకరించారు కాబట్టే కన్ను ఈ మాత్రమైనా కాస్త తెరుచుకోగలిగింది. ఇప్పటికీ అంత ప్యూర్గా విజిబుల్ అవ్వట్లేదు, నా కన్ను అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు నాకు. సో ఒక కంటితోనే నేను క్లియర్గా చూడగలుగుతాను, ఇంకో కంటితో చూడలేకపోతున్నాను. మొత్తం బ్లడ్ క్లాట్ అయింది అంటున్నారు కంటి లోపల. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఐ బోన్ కూడా ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు, మొత్తం ఇక్కడ మెత్తగానే ఉంటుంది, మొత్తం బోన్ మొత్తం విరిగిపోయింది. సో పెయిన్ ఫేస్ చేస్తున్నాను. ప్లస్ వాష్రూమ్స్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ చాలా ఫ్రాక్చర్ అవ్వడంతో చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరి దీవెనల వల్ల, అలాగే ప్రేక్షకులే మా దేవుళ్ళు కాబట్టి ఆ ప్రేక్షక దేవుళ్ళ దీవెనల వల్లనే నేను ఈరోజు త్వరగా కోలుకోగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మీ ముందర నిల్చొని మాట్లాడగలుగుతున్నానని నేను నమ్ముతున్నాను. ఇంకెన్ని రోజులు పెట్టే అవకాశం ఉంది? మీ మనసుకు ఎన్ని రోజులు అయితే ఇంకా అయిపోతుంది అనుకుంటున్నారు మీరు? ఇట్ విల్ టేక్ 1 more month టు రికవర్. ఏమన్నా సాధనాలు ఏమైనా చేస్తుండ్రా ఇవన్నీ తగ్గటానికి? ఈ ఫిజిషియన్ చెప్పారండి, సో హ్యాండ్కి కాస్త ఫిజిషియన్ మూమెంట్స్ చేస్తున్నాను అంతే అండి. ఆహార విషయంలో ఏ నియమాలు చెప్పారు? ఆహార విషయం అంటే నేను ప్యూర్ వెజిటేరియన్, ముందు నుంచి కూడా పెద్దగా తినే మనిషిని కాదు నేను. సో కొద్దిగా అంతే, బ్రెడ్, పాలు, ఓట్స్, దట్స్ ఇట్ అంతే. బిజీగా ఉండేటటువంటి జీవితం మీది, ఇక్కడ జబర్దస్త్ అని ఇంకోటి అని ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది ఒక వారం రోజుల నుంచి కూడా. మరి ఈ టైంలో 10 డేస్ నుంచి కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. బోర్ వస్తున్నప్పుడల్లా ఏం చేస్తున్నారు? మీకు అంటే ఈ నొప్పులతో బాధపడుతున్నారు, ఏదైనా కాలక్షేపం గురించి? నరకం అండి అసలు. ఎందుకంటే మాట్లాడినోరు తిరిగే కాలు ఆగదు అంటారు. సో అలాగే నేను కూడా ఉండలేను, నరకం అనమాట నాకు కూడా సైలెంట్గా ఉండాలంటే. సో నేను కూడా ఎంత త్వరగా రికవర్ అయితే ఎంత త్వరగా నా వర్క్లో బిజీ అవ్వగలను, ఎంత త్వరగా నేను మేకప్ వేసుకోగలను. ఎందుకంటే మేకప్ అనేది మనకు ఒక వ్యసనం లాంటిది అనమాట. సో మేకప్ ఎంత త్వరగా వెళ్ళి వేసుకొని ప్రేక్షకుల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలా, ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు ఒకరోజు మిస్ అయినా కూడా వాళ్ళు మనం మిస్ అయినట్టే. సో వాళ్ళు ఎంత త్వరగా నేను కూడా చేరుకోవాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. సో ఐఎమ్ ట్రయింగ్ టు రికవర్ వెరీ ఫాస్ట్. మీ అమ్మగారి కోఆపరేషన్ ఎలా ఉంది? అమ్మ అంటే అందరికీ తెలిసిన విషయమేనండి. ఎవరైనా చూసుకోకుండా వదిలేస్తారేమో ఎటువంటి పరిస్థితుల్లో, కానీ మా అమ్మ నన్ను ఎప్పుడూ ఇష్టపడి చూసుకుంటుంది. తనకు కష్టమైనా సరే నన్ను మాత్రం ఇష్టంగా చూసుకుంటుంది. సో ఎందుకంటే మొన్న పడిపోయిన స్థితిలో కూడా మా అమ్మనే నన్ను 108 పిలిపించుకొని వేసుకొని తీసుకెళ్లారు. సో ఉస్మానియాకి కానివ్వండి, అక్కడికి కానివ్వండి. సో మమ్మీ ఎప్పుడు నన్ను చక్కగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు, అడగాల్సిన అవసరమే లేదు. జరిగిన ఇంటర్వ్యూలో మీరు బాగా కోపం అవుతారు అన్నట్టు కూడా చెప్పింది మీ అమ్మగారు. మరి ఇప్పుడన్నా కొంచెం ఈ సంఘటన ద్వారా మీరు తెలుసుకున్నటువంటి నీతి? కోపం అంటే నేను ఎప్పుడు కోప్పడే తత్వం కాదండి నాది. ఎందుకంటే నేను వర్క్ టెన్షన్లో ఐఎస్ వస్తే మమ్మీ 10 సార్లు మాట్లాడితే నేను విసుక్కుంటాను తప్ప ఎప్పుడు కోప్పడను. కోపం అనేది కాదు, కానీ నా గొంతే అంతనే అరిచి గొంతు గట్టిగానే వస్తుంది, కానీ కోపం అయితే ఏం కాదు. మమ్మీ మీద ఎప్పుడు కోప్పడినా. ఎలా థ్యాంక్స్ చెప్తారు?
మమ్మీకి థ్యాంక్స్ చెప్పడం అంటే మాటలు ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే ఒకటి భగవంతుని కంటే ముందు తల్లికి ఎవరు థ్యాంక్స్ చెప్పలేరు. సో అయినా కూడా నిన్న మా మమ్మీ మ్యారేజ్ డే అనమాట. సో నేను విష్ చేయలేదు. సో ఈ ఛానల్ తరపున మా మమ్మీకి మ్యారేజ్ డే విషెస్ చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు త్వరగా కోలుకోవాలని, మళ్ళీ వెంటనే సీరియస్గా మీ యొక్క వృత్తికి వెళ్ళిపోవాలని మా వీటి తరపున మీకు ఆశీస్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ప్రేక్షక దేవులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఎప్పుడూ మీరు నన్ను ఇలాగ చూస్తుండాలి, అంటే ఇలా కాదు, హ్యాపీగా చూస్తూ ఉండాలి, నన్ను ఆశీర్వదిస్తూ ఉండాలి. మీ ఆశీర్వాదాలతో నేను ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి జబర్దస్త్ వినోద్ గారు చెప్పినటువంటి విశేషాలు, తన పైన జరిగిన సంఘటన గురించి క్లుప్తంగా మీతో పంచుకోవడం జరిగింది. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ మనసుతో మీ సురేష్ దండం.